మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత మొదటగా ప్రయత్నించవలసిన విషయం అంటే చాలా సులువైంది. ఉమ్మి వేస్తే ఊరుకుండేది జర పెద్ద డిగ్రీ. ఇదేంది నర్సరీ క్లాస్. నర్సరీ క్లాస్లోనే చక్కగా మార్క్స్ రాకపోతే ఇంకా డిగ్రీ పిహెచ్డి ఎక్కడ చేస్తాము? కాబట్టి మనం మొదటగా ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపములను మనము మానివేయాలి. అదేంది? అబద్ధమాడుట మానేయాలి. ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అందులో కొన్ని వైట్ లైస్ అని ఉంటాయి. వైట్ లైస్ అంటే దానికి తెలుగులో తర్జుమా ఏముందో, తెల్ల అబద్ధాలు అనాలి. వైట్ లైస్ అంటే కొంచెం ఫేర్ అన్నమాట, సమంజసమైన అబద్ధాలు అనవచ్చు. ఈ వైట్ లైస్ ఏంటంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పటికీ కూడా. అతను ఏం చేస్తుండేనంటే, మరి ఇంట్లో పోంగని అడుగుతారు అన్నమాట, ఇవాళ కాలేజ్కి పోయినవా అని అడుగుతారు. సో ఈయన క్రీస్తుని అంగీకరించిండు, అబద్ధం మాట్లాడొద్దు అనుకున్నాడు, మరి సత్యమే చెప్పాలనుకున్నాడు. సో ఏం చేస్తుండే, కాలేజ్కి పోతుండే, కాలేజ్ లోపల పోతుండే, క్లాస్లో కూర్చుంటుండే, తర్వాత బయటకు వచ్చేస్తుండే. మళ్ళీ ఏం కాలేజ్కి పోకుండా తిరుగుతుండే, అంటే ఏదైనా పని మీద పోతే. ఇంట్లో అడుగుతుండే, కాలేజ్కి పోయినావా ఈరోజు? పోయినా. క్లాస్లో కూర్చున్నావాను? కూర్చున్నా. తర్వాత అడగరు. కానీ యాక్చువల్గా చేసింది ఏంది? మోసం చేస్తున్నాడు ఒకలాగా. వైట్ లైస్ అంటారు దీన్ని. సో యాక్చువల్ అబద్ధం ఆడుతున్నాడు కానీ దానికి ఒక షాల్ కప్పిండు, అంతనే. కాబట్టి మనకి 15వ కీర్తనలో ఉన్నది, అలాంటి పనులు మనం చేయదు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మంచి చేయాలని, ఏదో చేయాలని మనం హృదయపూర్వకంగా సత్యం అనేది చెప్పం. అంటే దాన్ని అబద్ధం ఆడకుండా మేకప్ చేస్తాం లేదా కవరింగ్ ఇస్తాం. సో అలాంటి పనులు మనం చేయొద్దు. హృదయపూర్వకంగా సత్యం మాట్లాడువాడే పరలోకానికి పోతాడు అని ఉన్నది. మనకు 15వ కీర్తన ఒకసారి మనం చూద్దాం. 15వ కీర్తనలో, యెహోవా మందిరంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అంటే సేమ్ అగ్ని మండుచున్న అగ్ని గుండంలో పడతారని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం 22:15లో కూడా ఉన్నది కదా. 21:15, 22:8లో కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా మనకేమున్నదంటే, మనం ఇన్ కేస్ కనుక ఎవరు యెహోవా పర్వతం మీద అతిథిగా ఉంటారు, మనం ఒకసారి చద్దామా ఆ మాటలన్నీ కూడా. నీ గుడారంలో అంటే పరలోకంలో యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన అంటే అందులో వేషధారణ అనేది ఉండకూడదు. దేవునికి వేషధారణ అనేది అస్సలు ఇష్టం లేదన్నమాట. నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా, చూడండి, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెనికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. సో హృదయపూర్వకంగా సత్యము మాట్లాడాలి. ఐడియాస్ ఏవి కూడా వేయకూడదు అని. మనము యథార్థవంతులంగా ఉండాలి, ఓపెన్ బుక్గా ఉండాలి. ఓపెన్ బుక్ అంటే ఏది దాచిపెట్టుకునే వారంగా ఉండకూడదు. చాలామంది ఏంటంటే చర్చ్ లైఫ్ ఒకలాగుంటుంది, సొసైటీ లైఫ్ వేరేగా ఉంటుంది.
సంఘంలో ఒకలాగుంటారు, సమాజంలో ఒకలాగుంటారు. అంటే వెంటనే సంఘంలో నుంచి బయటికి రాగానే వారి మాట తీరు, ప్రవర్తన తీరు అన్నీ మారిపోతాయి. సంఘంలో ఉన్నప్పుడు చాలా మోకరించి అందరితో వినయంగా చెప్తారు. అదే బయటికి రాగానే అరే అంటారు, లోపల వేరే విధంగా ఉంటారు, బయటికి రాగానే వేరే లైఫ్ అవుతుంది. నో, అట్లా ఏమైపోతుందంటే కొన్నిసార్లు ఈ స్టేజ్ ఎక్కంగానే కూడా మాట తీరు మారిపోతుంది వాళ్ళది. ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు అంటాడు. బయట అట్లా అన్నాడు, ప్రార్థన అట్లా చేయడు. కానీ ఆ స్టేజ్ ఎక్కంగానే ఏమైపోతుంది, అది ఒక భాష అయిపోతుంది. అదేంటంటే సంఘం భాష అన్నమాట, సమాజం భాష వేరు ఉంటుంది. నో నో నో, మనము ఎగ్జాక్ట్లీ సంఘంలో ఎలా ఉంటున్నామో సమాజంలో కూడా అలాగనే ఉండాలి, అలాగనే లేకపోతే ఏమంటారు దాన్ని, వేషధారణ అంటారు. అంటే రెండు విధాలుగా మాట్లాడు. సో నేను కూడా నేను కూడా పరీక్షించుకున్నా. సువార్తకు పోయినప్పుడు ఏదైనా కొత్త ఏరియాకు పోగానే ఎంత తీయగా, కమ్మగా, వినయగా అంతో మాట్లాడతారు. అదే పొరుగు వానితో అట్లా మాట్లాడారు. ఆడు తప్పు చేసిండు అనుకో, ఇక అయిపోయింది స్టోరీ. అంటే నేను సువార్తకు పోయినప్పుడు కూడా మీరు చూడండి ఎంత వేషధారణ. నేను పరీక్షించుకున్నా, నా లోపల అట్లా ఉంటుండే, కానీ నేను దాన్ని మార్చుకున్నా. సో మనం పరీక్షించుకుంటే ఇలాంటివి మనకి తెలుస్తుంది. కాబట్టి మనకి సంఘంలో ఎలా ఉంటున్నామో సమాజంలో కూడా అలాగనే ఉండాలన్నమాట. అంటే మన ప్రవర్తన ఓపెన్ బుక్గా ఉండాలి, దాచిపెట్టేది ఏది కూడా ఉండకూడదు. ఇప్పుడు నా సెల్ ఫోన్ ఐడి ఏదైనా, నా ఈమెయిల్ ఏదైనా కానీ, వాట్సాప్, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలిసి నా ఫ్రెండ్స్కి ఓపెన్ బుక్ అన్నమాట. ఏమైనా చేయండి, ఎవరైనా చూడండి, ఏమైనా చేయండి, అందులో సీక్రెట్స్ ఏం లేవు. సో అట్లా యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చూశాడో చూడండి, ఈ మాటలు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుని మరి వెతుక్కుంటూ వీరు వెనుక వస్తూ ఉంటారు. ఎవరు? యోహాను ఇంకా ఆంద్రేయ. వీళ్ళిద్దరు కూడా యోహాన్ శిష్యులుగా ఉంటారు. యోహాన్ శిష్యులుగా ఉండి, యోహాన్ అంటాడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనగానే విని ఏమంటారు, చెప్పంగానే రెండోసారి వీళ్ళు యోహాన్ని విడిచిపెట్టేసి, బాప్తిసం ఇచ్చి యోహాన్ని విడిచిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభు వెనుక నడుచుకుంటూ పోతూ ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెనుక తిరిగి ఏం వెతుకుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు అంటాడు, మరి రబ్బీ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అని అడుగుతారు. అడిగినప్పుడు ఏమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, కమ్ అండ్ సీ, మీరు వచ్చి చూడండి. నేను చెప్పింది కాదు, మీరు వచ్చి చూడండి. మనకి ఇది యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, చివరి వచనాలలో ఈ మాట చాలా ఇంపార్టెంట్ అన్న మాట. అంటే కమ్ అండ్ సీ దొరికిందా మీకు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో రబ్బీ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అంటే చదవండి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి వారు తనను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని మీరు ఏం వెతుకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. ఆ దినం ఆయన యొద్ద బస చేసిండ్రు. ఇక లైఫ్లో బసనే చేసిండ్రు ఆయన. ఓకేనా? కమ్ అండ్ సీ అంటే దాని అర్థం ఏంటంటే ఓపెన్ బుక్. నేనేం చేస్తున్నా, ఏమైంది, వచ్చి చూడండి, నా అకౌంట్ డీటెయిల్స్ చూడండి, నేను కూర్చునేది, లేచేది. సో నేను ఎందుకు చెప్తున్నా కమ్ అండ్ సీ అన్న మాటకి అంత ఖచ్చితంగా? వై? వాస్తవానికి యూదులలో రబ్బీ అండ్ టీచర్ ఎవరైతే ఉంటాడో, టీచర్ ఎట్లా చేస్తాడో ఎగ్జాక్ట్లీ అట్లనే శిష్యులు చేస్తారు. ఇది యూదుల ఒక ఆచారం అన్నమాట. గురు అంటే రబ్బీ అంటే గురు, టీచర్, బోధకుడు.
సో అట్లనే చేస్తాడు. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు మనం యోహాన్ పత్రిక, మొదటి యోహాన్ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుని గురించి వివరిస్తూ ఉన్నాడు. మనం 1వ వచనం నుండి చూస్తే, మొదటి యోహాన్ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి, జీవవాక్యమును గూర్చినది. అంటే యేసుక్రీస్తు ప్రభు, ఈయన ఏం వాక్యము? జీవ వాక్యం. యేసుక్రీస్తు ప్రభువే వాక్యం. ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో వెలిసాను కదా, అదే వాక్యం, జీవ వాక్యం, లివింగ్ వర్డ్. ఈయన సజీవమైన జీవవాక్యం. జీవవాక్యంను గురించి ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో అంటే ఏంది? రిసర్చ్ చేసి ఈయననేనా, ఇట్లనే ఉంటాడా, ఏం చేస్తాడు, ఏడలేస్తుంది, నిదానించి కనుగొండి. ఇదేదో తొందరపాట్లో ఒక్క దినం పోయి చూసి వచ్చింది కాదు, పెళ్లి చూపుల్లాగా కాదు. ఇప్పుడు పెళ్లి చూపులకి ఏం చేస్తారంటే, ఆ దినం ఇల్లు క్లీన్గా పెడతారు, ఈయన టైట్గా కూర్చుంటాడు. కానీ ఈయన నిజ స్వరూపం బయటపడాలంటే చెక్ చేయాలి కదా, తెలియదు కదా. ఇల్లు నీట్ పెడతారు, సోఫాలు పక్కింటి నుంచి తీసుకొచ్చి వేసుకుంటారు, పెడతారు, అన్నీ ఉంటాయి. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది, 6 నెలలకో 2 సంవత్సరాలకో నీకు ఏమో అయ్యిందంట కదా అంటే, అయ్యింది, ఏం చేద్దామంటాడు. అప్పుడు తెలియదు కదా మనకి, పాపం అంటే అట్లా కాదు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నిదానించి కనుగొంటిమి అంటా ఉన్నాడు. ఏది చూసినామో, ఏది విన్నామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. మేము ఏదైతే వీళ్ళు చూసిండ్రో చూడండి, ఏదో దూరం నుంచి చూసినట్టు కాదు. రేవంత్ రెడ్డి తెలుసా చీఫ్ మినిస్టర్ అంటే మనకు అందరికీ తెలుసు దూరం నుంచి. కానీ ఆయన ఏమేం చేస్తాడు మనకేం తెలుసు? ఎంత కోపం ఉన్నది మనకేం తెలుసు? ఎంత స్వార్థం ఉన్నది మనకు తెలియదు. చాలా మంచి అతను ఉండొచ్చు, మనకు తెలియదు. ఎవరిని గురించి అయినా తెలుసా అంటే తెలుసు, టీవీలో వస్తాడు కదా, న్యూస్లో వస్తాడు, కానీ నిజ జీవితం తెలియదు. సో ఇది అలా కాదు. ఓపెన్ బుక్ అంటే ఏంటంటే ఉన్నది అంతా ఓపెన్ షో చేయడం అన్నమాట. కాబట్టి వీరు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో కూర్చొని, లేచి, పండుకొని, త్రోవలు నడిచినప్పుడు బోధించేది సమస్తం ఆయనతోటి 3.5 years ఉండి రీసెర్చ్ చేసిన దానిని మనకి చెప్తా ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఏం చూస్తూ ఉన్నాం మనము? యేసుక్రీస్తు ప్రభు జీవితము అనేది ఒక ఓపెన్ బుక్. మనది కూడా ఎలా ఉండాలి? ఓపెన్ బుక్గా ఉండాలి. ఓపెన్ బుక్ అంటే రహస్యాలు ఏమీ లేవు. అలాగా నేను మా ఇంట్లో టీవీ లేదని ఇట్లనే ఒక మీటింగ్లో చెప్పిన. ఆయన నాకు కొంచెము చాలా అటాచ్డ్ అయిపోయిండు. చిత్రం అనిపించింది, టీవీ లేదంటే నిజంగానే టీవీ లేదు అని నేను అట్లా చెప్పుకున్నా. ఓకేనా, నిజంగానే లేదు, టీవీ కంటే ఖతర్నాక్ది ఉన్నది అనుకో నెట్, టీవీ లేదు. ఓకేనా, నేను అట్లా. సో ఆయన ఏం చేసిండు, ఆ బాబు మరి అన్న మీ ఇంటికి వస్తా అన్నాడు 1 నెల తర్వాత. నాకు తెలియదు, నిజంగానే పట్టుడు పడలేనే. ఆ బాబు నెల తర్వాత మంచిగా వచ్చిండు. కొన్ని దినాల తర్వాత 2-3 నెలల తర్వాత ఇంటికి వస్తా అన్నాడు. వచ్చిండు, చూసిండు, నాతో పండుకున్నాడు, ఉన్న తర్వాత అంటాడు, అన్న నిజంగానే లేదన్న మీ ఇంట్లో టీవీ అంటాడు. చిత్తన నాకు తెలియదు. ఇప్పుడు నేను గిట్ట అబద్ధం ఆడినుండే అనుకో, అన్న ఆడినేమో అట్లా చెప్పినావు, ఈడనేమో టీవీ ఉంది, ఏంది సంగతి నీది అంటుంది కదా. సో అంటే ఓపెన్ బుక్ ఉండాలి ఏదైనా కానీ. లేకపోతే ఏమవుతుంది? పరువు పోతుంది, పట్టుడు పడతాం. యాక్టింగ్లా ఎలాగనో ఒక దినం ఏం చేస్తాము,
మన నిజ స్వరూపం అనేది బయటపడుతుంది. అది తప్పించుకోవడానికి లేదన్నమాట, అది బయటకు వచ్చేస్తుంది, లోపట ఉన్నది. సో మనము క్రీస్తుని అంగీకరించగానే మనం చేయవలసింది ఏంటంటే సత్యవర్తనులం కావాలి. అంటే సత్యవర్తనులు అంటే వేషధారణకి ఆపోజిట్, ఉన్నది ఉన్నట్టుగా, ఇది ఉన్నది, క్రీస్తు నన్ను మార్చాడు, నేను ఇలా ఉన్నా. అబద్ధం ఆడుట మానేసేయాలి. సో మనము హృదయపూర్వకంగా సత్యం చెప్పాలి. ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది. ఒకవేళ కనుక ఈ నర్సరీ క్లాస్ కనుక మనం చెక్కగలేకపోతే పునాది ఎంత పెద్దగా ఉన్నా కానీ, ఎంత పెద్ద, కొంతమంది ఇవి మానేయకుంటే ఏమవుతారు, సేవకులు కూడా అయిపోతారు. సేమ్ అలాగనే బుద్ధి ఉంటుంది. చూడండి, అది పోదు అనుకోరు వాళ్ళు తప్పని, సరాసరి నరకానికే పోయేది. అదే చూస్తూ ఉన్నాం. అబద్ధికులు అందరు కూడా ఎక్కడ పోతారు, నరకానికి పోతారు. అది చెప్తా ఉన్నాడు. సో చాలామంది క్రైస్తవులకి అబద్ధం ఆడితే అది పాపం అని కూడా అనుకోరు. పోయేది అక్కడనే. సో మీరు చాలా జాగ్రత్తగా మంచి పునాది వేసుకోవాలి. మీ లైఫ్ ఆ పునాది మీద కట్టుకోవాలి. సో మనం ఏం చేయాలి, అబద్ధం ఆడుట మానేయాలి, వేషధారణ మానేయాలి. సో మనం ఈరోజు సెకండ్ పార్ట్ చూద్దాం, ఓకేనా. సేమ్ మనం ఏదైతే చదివినామో చూడండి, ఎక్కడ చదివినామో మన బేస్ వర్స్ ఏది ఉండేనో, కీ వర్స్ ఏది ఉండేనో మీరు పోయిన వారంది జ్ఞాపకం ఉన్నదా? మనము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో చదివినాం కదా. మొదటి నుంచి ఏం చదివినాం మనము, మీరు ప్రభు దయాళుడని రుచి చూచి ఎరిగినట్టయితే మీరేం చేయాలి, సమస్త విధమైన దుష్టత్వమును, సమస్తమైన అంటే కపటము, దుష్టత్వం అన్నది ఏంది, వేషధారణ కిందికి దాన్ని మానేసాలి ఫస్ట్. పైన ఒకటి, ఇప్పుడు మనకేముంటుంది, లోపల ఇంత కోపం ఉన్నా కానీ పైన మాత్రం ప్రైజ్ ది లార్డ్ అంటాడు. అదేంది, కపటం, వేషధారణ. మాట్లాడలేదు అనుకో, ఏం ప్రాబ్లం లేదు భయ్, నేను జర కొంచెం నీతోటి నారాజున్నా, కొంచెం నాకు మంచిగా అనిపిస్తలేదు, సో నేను మాట్లాడబోయి, ఏం మంచిగా ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ లోపట పెట్టుకొని బయట మాత్రం ప్రైజ్ ది లార్డ్ అని, ఇక్కడ వచ్చి సాడీలో అవ్వ పట్టుకొని ఏం చెప్తాడా, అయిపోయింది, అంతా జీరో. చర్చికి పోయింది, ప్రభు వల్ల తీసుకున్నది = 0. అన్ని జీరోలు జమ అవుతున్నాయి చాలామందికి. కానీ లోపట ఏమనిపిస్తున్నది, అబ్బా నేను చర్చికి పోయినా. అలాంటి జీవితం ఉండకూడదు, అదే కపటం. సో మీరు చదవండి, మొదటి నుంచి చదవండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అంటే మనం క్రీస్తుని అంగీకరించినప్పుడు ఏం చేయాలని ఉన్నది అక్కడ. ప్రభు దయాళుడని, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మీరు రుచి అంటే క్రీస్తుని మీరు అంగీకరించిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన కపటమును, వేషధారణను, వేషధారణను, అసూయను, అసూయను. అంటే కొందరు అసూయ అంటేనే చూస్తేనే మండిపోతుంది అన్నమాట. అలా మండొద్దు ఎవరిని చూసి. ఎందుకంటే యాక్చువల్గా మంచిది ఏంటంటే మనల్ని చూసుకొని మనం మండాలి, అంటే నేను ఎలాంటి వాడినని. కానీ యాక్చువల్గా ఏం చేస్తాడు, ఒక సామెత ఉన్నది కదా, తప్పులేను వాడు తమ తప్పులేనాడు ఎరగడు. సో మనం తీర్పు తీర్చకూడదు, మనల్ని మనము చూసుకోవాలి. ఓకే. సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను. దూషణ మాటలు అంటే ఏందో తెలుసా, ఇన్సల్ట్ చేసేది, ఒకరిని ఇన్సల్ట్ చేసేది. అంటే ఆడింతుంటాడు అని అంటారు చూడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అంటే అలాంటి ఇన్సల్ట్ చేసేది, ఆయనకి ఏం ఉండదు కానీ అని స్టార్ట్ అవుతుంది. ఎవరిని మనము ఇన్సల్ట్ చేయకూడదు, వ్యర్థుడా అని అనకూడదు. ఇవన్నీ బేసిక్స్. వ్యర్థుడా అన్నాం అనుకో, మీకు తెలుసా నరకాగ్నికి పోతారని? ఎక్కడుంది?
చూడండి ఒకసారి, ఎక్కడున్నదో చూడండి. వ్యర్థుడా అని ఎవరినైనా అన్నావనుకో సీదా పోయాడిది నరకానికి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22 అట్లుంటుంది. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. స్టార్ట్ అవుతుంది అట్లా, కోపం నుంచి స్టార్ట్ అయ్యి దూషణ నుంచి వ్యర్థుడా అన్నాం అనుకో ఎవరినైనా, యూజ్లెస్ ఫెలో. మీరు కూడా పెళ్ళి చేసుకోవాలంటే మరి ఇప్పుడే ఆలోచించండి. మీకు పిల్లలు అవుతారు. పిల్లలు అయితే మేము అక్కడ పోయి వస్తూ ఉంటే బబుల్ అన్నాడు, మరి దేవుడిని గొర్రెల్ని ఇచ్చిండు అన్నాడు. నేనన్నా గొర్రెల్ని ఇయ్యలే, అందాం అనుకున్న బర్రెల్ని ఇచ్చిండు అని అనలే, పిల్లల్ని ఇచ్చిండు అన్నాడు. మనసులు ఉన్నది చెప్తున్నాం మీతోటి. గొర్రెలు మాట వింటే హుష్ అంటే పోతాయి, బర్రెలు నడి రోడ్లో నిలబడతాయి. ఆడ నుంచి హాన్ కొట్టని, ఈ నుంచి హాన్ కొట్టని, ఉష్ లేదు పుష్ లేదు, దాన్ని కొట్టినా పోదు. అంటే కాపరి ఏం చేసినా కానీ దానికి చెల్లెలం లేదు, ఏం లేదు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంటుంది. అంటే చెప్తున్నా, పిల్లల్ని ఇచ్చిండు అన్న. పిల్లలు అంటే గొర్రెల్ని పెంచుకునుట మరి ఏమంటారు, సులభమా? పిల్లల్ని పెంచుటనా? పిల్లలను పెంచుట కష్టమా? పిల్లల్ని పెంచుట ఈజీయా? ఈజీ. పిల్లలను పెంచుట కష్టం. పిల్లలు ఏమేమి అంటారు, అంత చేసిన తర్వాత ఏం చేసినావు నువ్వు నాకు వాము, అంతా వచ్చి సేవ చేసింది, ఏం చేసినావు నువ్వు? అంతేకాదు, తినబెట్టుడు కష్టం, పండబెట్టుడు కష్టం, చదివించుడు కష్టం. అందు గురించి మీకు ముందే చెప్తున్నా, గొర్రెల్ని ఇయ్యడు, బర్రెల్ని ఇస్తాడు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమవుతారు అంటే ఎవరిని వ్యర్థుడా అని మీ పిల్లల్ని అంటాడు, వేస్ట్ పుట్టినోరా నా కడుపులా సస్తే బాగుండు అంటాడు. కనేటప్పుడు తెలియదు అంటారు కదా, అన్నారా ఇట్లా? వేస్ట్ పుట్టినావు అని అన్నారా? సావురాయడు నాన్న పోయి నువ్వు అట్లా అంటే పెళ్లి చేసుకోకండి, పిల్లల్ని అనకండి. మీరు అంటున్నారా లేదా మీ తల్లిదండ్రులు? నేను ఫస్ట్ అది చెప్పండి. అమ్మో చూద్దాం. ఓకే, అంటే చాలా కష్టమైన పని, చాలా మట్టుకు మా మమ్మీకి డాడీకి ఈడ తెల్లు ఉన్నది అమాయకులు జర ఇట్లా స్టార్ట్ అవుతుంది అంతనే. కానీ జర డైరెక్ట్ అన్నారేమో కానీ ఏమేమో చేస్తుండే అని మెల్లంగా అంటారు. అట్లా స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ అంటారు అయ్యింది, అంత చెడ్డోళ్ళు అయ్యింది మీరు. లేలే అలా అంటలేదు, ఈడ తెల్లు ఉంది ఇక ఏదో అడ్జస్ట్ చేసుకొని పోతున్నా అనుకుంటారు. సో అలా అనేది స్టార్ట్ అవుతుంది. సో అనకండి. సేమ్ మీ పిల్లలు మిమ్మల్ని అంటారు, ఏది విత్తుతారో ఆ పంట కోస్తారు. ఓకేనా? అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఫస్ట్ అది మానేయాలి. ఏది? ఒకరిని వ్యర్థుడా అనుట మానేయాలి, దూషణ మాటలు మానేయాలి, అసహించుకోనొద్దు. ఏది? ప్రభుని రుచి చూసినట్టయితే నువ్వు క్రైస్తవుని, నేను క్రైస్తవుని కావాలి, క్రీస్తు నాకు ప్రభు నేను చెప్పినట్టు ఫస్ట్ పనులు ఇవి చేయాలన్నమాట, బేసిక్. లేకపోతే ఇల్లు ఎంతనైనా కట్టుకో, ట్రిపుల్ స్టోరీ ఉంటుంది, పునాది కరెక్ట్ ఉండదు, పుస్సున కూలిపోతుంది. ప్యాక్ మేడలు కూలినట్టు కూలిపోతాయి. నో, అలా ఉండకూడదు. చదువు పాప, కంటిన్యూ. సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన. క్రొత్తగా శిష్యులు అంటే ఇక్కడ ఈ డిసైపుల్స్ కాదు, చిన్న పిల్లల్ని శిష్యులు అంటారు. న్యూ బార్న్ బేబీ నీ శిష్యులు అంటారు. ఓకేనా? చిన్న పిల్లల వల్ల ఏం చేయాలి? ఇవన్నీ మానేసి వాక్యం అనే పాలను ఆపే, బైబుల్ చదవడం స్టార్ట్ చేయాలి. అప్పుడే మీకు
వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలుస్తుంది. లేకపోతే లోక జ్ఞానం మనకి విపరీతంగా ఉంటుంది. దాన్ని అంతటిని మనం క్రైస్తవత్వంలోనికి తేవాలని ఆలోచిస్తాం. సో అది పోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వాక్యంని చదవాలి. అపేక్షించాలంటే ఇప్పుడు ఏదైనా పుట్టిన బిడ్డకు ఉండే సహజమైన లక్షణం ఏందో తెలుసా? ఏడుస్తుంది పాల కొరకు. ఏడుస్తుందా ఏడవదా పుట్టిన బిడ్డ? సో నిజంగా తిరిగి జన్మించిన ఒక క్రైస్తవునికి వాక్యం అనే పాలంటే ఇష్టంగా ఉండాలి, ఏడవాలి దాని కొరకు. నేను తినాలి అనేది సహజంగా రావాలి. ఎక్కడనో వస్తలేదంటే ఎక్కడనో పొరపాటు పోతుందని అనుకోవాలి. చాలామంది తిరిగి జన్మించిన అని వాక్యం అనే పాలను మాత్రం అపేక్షించారు, బైబిల్ చదవరు. చూడండి, ప్రాబ్లం నంబర్ 1 ప్రాబ్లం. ఎందుకు? అన్ని ఐడియాస్ ఏవేవి చర్చలు చూస్తూ ఉన్నారో ఏం ఇస్తున్నారో అవే నేర్చుకుంటున్నారు, కానీ వాక్యం ఇలా ఉంది, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది డిఫరెన్షియేట్ తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు భేదము అని అంటే వాక్యం చదవట్లేదు. ఎందుకు ఇవన్నీ వచ్చేసినాయి సంఘాలలోనికి అని అంటే వాక్యం చదవట్లేదు, తెలియట్లేదు. సో సహజన లక్షణం ఏముండాలి? ముందు బైబిల్ చదవాలి. సో జనరల్గా ఏమవుతున్నది అని అంటే, ఈ యవనస్తులు ఎవరైనా అలా రుచి చూసి బాప్తిజం తీసుకోగానే వానికి మ్యూజిక్ వార్తకు తీసుకుపోవడో హెల్ప్ చేసుడో ఇలాంటి దాంట్లల్లో మెల్లంగా ఇంట్రెస్ట్ ఎక్కువ అయ్యే దాంట్లో ఆకర్షిస్తున్నారు. పాస్టర్ని తీసుకుపోవడో వచ్చుడో సేవకు తీసుకుపోవడో సువార్త అన్నీ పెద్ద పెద్ద డిగ్రీలే. అది తీసుకోపోగానే వెరీ గుడ్ దేవుడి అన్నీ తీసుకో గొప్ప పని చేస్తున్నా, సువార్తకు పోతున్నా, మీటింగ్కి పోతున్నా, మ్యూజిక్ నేర్చుకుంటున్నా, బైబిల్ చదవరు. సో మీరు ఏమీ నేర్చుకోలేరు. ఏం చేస్తారు చాలామంది యవనస్తులు అంటే, ఇట్లా బబుల్ అయ్యేలాగా నాది తీసి లేకుంటే మ్యూజిక్ వాయించి తీసుకుపోయి బబుల్ని చాలాసార్లు దాస్తాను నేను, ఏడుస్తున్నాడు. నేనన్నా ఉండనన్నా ఉండు, పార్పనన్నా పార్పు అంటున్నానా లేదా బబులు? చూడు ఇప్పుడు కూడా నో, అది కాదు. ఏది కావాలి, ఇలా ఉండాలి క్రైస్తవులు. ఎందుకు యవనస్తులు ఇట్లా అయిపోతున్నారు? ఈజీగా వచ్చేట్టు ఇవన్నిటి లేదు. ఇలా చెప్పేవాళ్ళు మీరు చూడండి, ఎలా చర్చ నిండాలి, ఎలా ఆడిపియాలి, ఎలా వాయించిపియాలి, ఎలా నవ్విపియాలి, ఎలా ఆకర్షించాలి అన్నది ఎంత ఎక్కువైపోయింది. సో అలా కాదు, అందు గురించి నేను బేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. మీరు జన్మించగానే ఏం చేయాలి? వాక్యం చదవాలి. సేమ్ ఇదే ఈరోజు ఇంకొక సెకండ్ పార్ట్ని మెల్లంగా చూద్దాం. మనం ఇప్పుడు ఒక వాక్య భాగాన్ని చాలా చక్కగా నిదానంగా చూద్దాం. ఇప్పుడు మనము మరి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుండి మనం చద్దాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషంను విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఓకే, దీని మీనింగ్ ఎవరు చెప్తారు? మెల్లమెల్లంగా, లేకుంటే ఇంకొకసారి చదువుతామా? ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఈ వాక్య భాగం ఒక మీనింగ్ ఏంది?
ప్రియాంక స్టార్ట్ చేస్తావా? దీని మీనింగ్ అంటే మనకి జనరల్గా ఏం ధ్యానిస్తున్నాము అనేది కొంచెం అర్థం కావాలి కదా కాబట్టి దీన్ని చాలాసార్లు చదవండి, లేకపోతే డెఫినెట్గా తెల్లారి మర్చిపోతాం, వచ్చే వారం కన్నా మర్చిపోతాం. ఇవి మరవద్దు, ఇవి పునాదులు. అబద్ధం ఆడకూడదు, వేషధారణ చేయకూడదు, పునాది అది నంబర్ 1. అట్లా రాసి పెట్టుకోవాలి. నేను మానవలసింది ఏంది? అబద్ధంలాడొద్దు, వేషధారణ చేయొద్దు, సత్యవర్తనుడై ఉండాలి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలని ఉన్నది? ఓకేనా? ఎవరైనా చెప్తారా? ఎవరైనా షేర్ చేసుకుంటారా? దీని భావం ఏంది? బ్రదర్ గారు షేర్ చేసుకుంటారా? వాక్యం విని ప్రవర్తించాలి. ఓకే, ఇంకేమైనా షేర్ చేసుకుంటారా? ఎవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారా? బన్నీ ఏమైనా షేర్ చేసుకుంటావా? ఇసాక్, సోను, నిఖిల్, వందన, ఓకే. అక్కడనే బెటర్, నువ్వేమని చెప్తున్నావా? అదే ప్రథమ ఫలము అంటే మనల్ని కనెను అన్న సత్యవాక్యము చేత ప్రథఫలంగా ఉండుటకు మనల్ని కనెను అంటే కొత్తగా జన్మించిన శిష్యుల. ఏదైతే పేతురు చెప్పిండో ఇక్కడ మనల్ని దేంతోటిగా అన్నాడంట? వాక్యంతో. మనం యేసుక్రీస్తు ప్రభుని గురించిన వాక్యం విన్నప్పుడు మనం ప్రథమ ఫలంగా ఉండాలని. ప్రథమ ఫలం అంటే మామిడి చెట్టుకి ఒక మామిడి పండు వచ్చిందనుకో, దాన్ని ఫస్ట్ ఫ్రూట్ది ఎలాగ టేస్ట్ ఉంటుందో 10 సంవత్సరాల తర్వాత కూడా ఏమవుతుంది? అదే టేస్ట్ ఉంటుంది. అంటే సేమ్ అలాగనే ఉంటుంది దాని షేప్ కానీ ఏది కానీ. అంటే వీళ్ళు జన్మించిన వారు ప్రథమ ఫలం అంటే ఇట్లుంటారు, మిగిలిన వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా అలాగనే. అంటే మనం ప్రథమ ఫలంగా ఉండాలని, అంటే క్రైస్తవులైన వారు ఇలా ఉంటారని చూయించడానికి ప్రథమ ఫలంగా ఉండుటకు అన్నది. ఓకేనా? సో మనల్ని సత్యవాక్యం చేత దేవుడే మనల్ని ఏం చేశాడు? కన్నాడు. తాను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అగుటకే కాలే. సో మనం అంగీకరించినప్పుడు, వాక్యంను అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని గురించిన సువార్త విన్నప్పుడు ఆ సత్యవాక్యం ద్వారా దేవుడు మనల్ని కన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంట? ఫస్ట్ ఇప్పుడు చదువుదాం. బ్రదర్ మీరేమని చెప్తుండ్రా? ఓకే, చెప్తుండ్రా? అదే రెండు సేమే కరెక్టే బ్రదర్, రెండు సేమ్. సో మనము తిరిగి జన్మించగానే ఏం చేయాలన్న, మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనుక అని ఉన్నది కదా. నెక్స్ట్ వర్స్ ఏంది? ఏది? దేవుడు సత్యవాక్యం చే మనల్ని కన్నాడు ప్రథమ ఫలంగా ఉండుటకు. మీరు ఈ సంగతి తెలుసు గనుక, మీకు ఈ సంగతి తెలుసు గనుక. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించగానే అన్నది ఇక్కడ ఉన్నది ఫాలోడ్. ఏం చేయాలంట? మనము వినుటకు వేగిరపడాలి. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ చాలా ప్రాబ్లం ఏంది అని అంటే వినకుండా జవాబు చెప్పాలన్నది చాలా కుతూహలంగా ఉంటుంది లోపల. స్టోరీ వినర్, కట్టింగ్ వేసేసి స్టార్ట్ చేసేస్తారు వీళ్ళని. నో, ఎవరిదైనా కానీ మీరు ఎట్లా ఉండాలంటే డాక్టర్ లాగా ఉండాలి. డాక్టర్ నీ ప్రాబ్లం ఏందో చెప్పక నేనే చెప్పేస్తా అంటే ఎట్లుంటుంది? మనం సేవకులం. సో ముందుగా ఏం చేయాలి? ఎదుటవాని ప్రాబ్లం వినాలి.
వినడం నేర్చుకోవాలి, మాట్లాడడం కాదు. ముందుగాల ప్రాబ్లం అంతా చక్కగా వినాలి. సో ప్రతి వాడు ఏం చేయాలి? వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు ఏం చేయాలి? నిదానించాలి. చూడండి, చాలా ఇంపార్టెంట్ థింగ్. ప్లస్ ఈ వినకుండా మాట్లాడతారు చూడు, ఐడియాస్ ఇస్తారు చూడండి, ఖచ్చితంగా చాలా మట్టుకు ప్రాబ్లంలోనే పడతారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు ఒక దినం ఏం చేయాలి? మనం ఏం మాట్లాడతాం ఎక్కువ చెప్పండి? మంచి మాటలు మాట్లాడతామా? చెప్పండి, మీరే చెప్పండి. చాలా మాటలు మాట్లాడతాం, చాలా మట్టుకు వేస్ట్ మాటలు ఉంటాయి. మళ్ళీ దాని అంతా అకౌంట్ ఎవరు ఇస్తారు? ఇవ్వాలి మరి. మళ్ళీ చర్చికి పోయి అకౌంట్ ఇచ్చుడు ఎందుకు? స్కూల్కి పోయి ఫెయిల్ అవ్వడు ఎందుకు? ఫీజు కట్టుడు ఎందుకు? పోకుంటే పెట్టారు కదా. అందుగురించి యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు, మీరు చల్లగానైనా వెచ్చగానే ఉంటే మీకు మేలు. నువ్వు వెచ్చగా ఉన్నారు, ఇటు క్రైస్తవులు గారు అటు లోకస్తులు గారు మధ్యలో ఉన్నారు, ఉమ్మివేస్తా అంటున్నాడు. సో ప్రతి వ్యర్థమైన మాటకు ఒక దినం ఏం చేయాలి? లెక్క అప్పజేయాలి. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలి? వినుటకు వేగిరపడాలి. ఫస్ట్ అతని ప్రాబ్లం ఏంది? మీరు కూడా రిలేషన్షిప్ మంచిగా ఉండాలంటే ఫస్ట్ ప్రాబ్లం ఏందో చూడాలి. ఎందుకంటే మనం ఊహించేస్తాం, సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో ఇట్లా అయిపోయింది, ఓకే అది అట్లనే, ఇది ఇంతనే. నో, పిల్లలతో కూడా ఫస్ట్ ప్రాబ్లం ఏంది అని అడగాలి, వినాలి. తర్వాత వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. ఇంకేం చెప్పి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు చూడు. ఎందుకంటే ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. వినరు, మాట్లాడుటకు నిదానించారు, డైరెక్ట్ ఫైరింగ్ కదా, ఫైరింగే. ఇక్కడ ఏం చెప్పిండు? 3 స్టెప్స్ చెప్పిండు. వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. పెళ్ళైన వారికి భర్త తలుపు తెరవని వచ్చినవా స్టార్ట్ అవుతుంది. అంటే వస్తూనే ఫైరింగ్ అన్నమాట. బుల్లెట్ ఓపెన్ చేస్తాను. మమ్మీ డాడీ కూడా పిల్లల్లో వచ్చినావా, అయ్యిందా, అరే ఏమైంది, బస్సు లేట్ అయిందా, ఏమైంది, ఏం లేదు, సీదా తుపాకీ పట్టుకొని నిలబడతారు, అంతనే కొట్టుడే. మీరు అలా చేయకూడదు అంటా ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ? మీరు మరి సత్యవాక్యం చే దేవుడు మిమ్మల్ని కన్నప్పుడు, ప్రభుని అంగీకరించినప్పుడు, శిష్యులుగా ఉన్నప్పుడు మీరు నేర్చుకోవాల్సిన పునాది ఏంది? మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి, కోపపడుటకు నిదానించాలి. నంబర్ 1 రీజన్ ఏంది దానికి? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మీరు సేవకులను చూడవచ్చు, వాళ్ళ కోపం మీద ఏమనుకోరు, ఇంకా ఫస్ట్ క్లాస్ డిసిప్లిన్ చేస్తున్నా అనుకుంటారు. ఫస్ట్ కోపపడేవాడు దేవుని నీతిని నెరవేర్చాడు. కొంతమంది స్టైల్గా మంచిగా నా కోపం ఎక్కువ అండి అని చెప్పుకుంటాడు. నీ కోపం పోవాలనైనా, నీ కోపం ఉండమని చెప్పవాడు ఉందా? కోపం దేవుని నీతిని నెరవేర్చాను. అది హోసన్న గ్రూపే కానీ ఎవరైనా గ్రూప్ కానీ, నువ్వు ఎంత చక్కగానైనా బాడని 1,00,000 మంది చర్చికి రాని, అనవసరం. ఏం చెప్పబడున్నది? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటే నెరవేర్చదు అంతే. నువ్వు చేసేటివన్నీ పిచ్చి పనులు. ఎందుకు? కోపోచిత్తుడు మూర్ఖమైన పనులు చేస్తాడని సామెతలలో, అంటే పిచ్చి పనులు చేస్తాడని ఉన్నది. అంతేకాదు, మీకు హోంవర్క్ వచ్చే వారానికి కోపోచిత్తుడు ఏమేమి చేస్తాడు అని సామెతలలో మంచిగా ఉంటుంది. మీరు రీసెర్చ్ చేసిండ్రు అనుకోండి, మంచిగా మీకు తెలుస్తుంది. ఓకేనా? మీరు వచ్చే వారం కాబట్టి కోపోచిత్తుడు ఏమేమి చేస్తాడు, కోపోచిత్తునికి ఉన్న గుణ లక్షణాలు వేవని మీరు చదవాలి. ఓకేనా? మరి సామెతలలో మంచిగా ఉంటుంది. సామెతలు, ప్రసంగిల,
లేకుంటే ఇంకొక మంచి పని కూడా చెప్తా. అంత మంచి పని కాదు, అయినా కానీ చేయవచ్చు. మీరు గూగుల్లో బైబిల్ ఓపెన్ చేసుకొని వర్డ్ సెర్చ్లో కొడితే కోపం మీద ఉన్న వచనాలన్నీ వస్తాయి. ఓకేనా? ఆ వచనాలన్నీ చదవాలి. చదివి చెప్పండి. అప్పుడు తెలుస్తుంది దేవుడు మనతో మాట్లాడతాడు. వ్యక్తి ఈ ఒక్క గ్రోత్ వేరే, ప్రసంగించి వినుట గ్రోత్ వేరే. వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడుట, బైబిల్ చదువుట. నేను ఒక మాట చెప్తా ఈ బైబిల్ చదువుట్ల గురించి. మీరు ఒకవేళ జాన్ వెస్లీ గారు, అబ్రహాం బ్రదర్ గారు, ఇంకా జాక్ పూనన్ గారు, ఇంకా వేరెవరైనా ప్రసంగికులు వచ్చారనుకో, మీటింగ్ పెడుతున్నారు అనుకో, యేసుక్రీస్తు ప్రభు కూడా మీటింగ్ పెడుతుండే అనుకోండి, ఏ మీటింగ్కి పోతారు? పోతారా? అట్లనే చేస్తారా? అంటే రైట్ చాయిస్, తెలివిగల పని కదా. సో నేను యేసుక్రీస్తు ప్రభు మీటింగ్ ఏంటంటే బైబిల్ చదువుట. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు స్వయాన మనతో మాట్లాడుట అనేది ఎంత విలువ అని అంటే, యేసుక్రీస్తు ప్రభు స్వయాన మనతో మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా, అంత విలువ. ఆ మీటింగ్ని వదిలిపెట్టేసి వేరే వేరే మీటింగ్లు కిలోమీటర్లు పోతారు, దినాలు కూడా పోతారు, మర్చిపోతారు. సో ఈ మీటింగ్ని మర్చిపోకండి. ఈ మీటింగ్ చేసి వేరే మీటింగ్కి పోండి. ఈ మీటింగ్ చేయండి, పునాది మంచిది కాదు. సో మనము మరి మాట్లాడుటకు వినుటకు వేగిరబడాలి. ఫస్ట్ లిజన్, వినాలి. రెండోది మాట్లాడుటకు నిదానించాలి. అంటే ఇవన్నీ మనం చూద్దాం. ఓకేనా? వాళ్ళు ఎట్లా ఆల్మోస్ట్ తమ జీవితాన్ని ఈ గుణాలు లేకుండా పాడు చేసుకుంటారు అనేది వచ్చే వారం నుంచి నేను మీకు చెప్తా ఉంటాను మెల్లమెల్లంగా. ఓకేనా? ప్లస్ కోపించుటకు నిదానించాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అంతే. కాబట్టి కోపం ఉంది అంటే నీకు నంబర్ 1 శత్రు. నువ్వు ఫస్ట్ ఫైట్ చేయవలసింది దేంతో? కోపంతో. చూడండి, ఈరోజు సేవకులు అయిపోయారు, పెద్ద సంఖ్యలో వస్తున్నారు, చక్కగా పాడుతూ ఉన్నారు, కానీ ఏం చేయలే? కేజీ క్లాసులనే ఫెయిల్ అయిపోయారు. ఏది? కోపంలో. చాలామందికి. సో అది ఎంత వచ్చిందో లేదు. కాబట్టి ఆ దినంలో ప్రభువా నీ నామంలో దయ్యాలలో ప్రవచించలేదా, లక్షల మంది వచ్చారు. నో, అది సెకండరీ, పోయాడు నరకానికి. సో కోపం మానేయాలి, దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్పి ఏమంటా ఉన్నాడు? సేమ్ అదే చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? పేతురు పత్రికలో పేతురు చెప్పిందే కింద, మీ హృదయంలో నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. అంటే దేవుని మాట ఏదైనా చెప్తే, బైబిల్ ఏమైనా చెప్తే క్వశ్చన్ చేయకుండా, ఆర్గ్యూ చేయకుండా, సాత్వికం అంటే అంతే. కోప్పడొద్దంటే ఏం చేయొద్దు? కోప్పడొద్దు, ఆర్గ్యుమెంట్లు చేయకూడదు. సో కోపం నీ గురించి వివరాలు ఇస్తాను. సో మనకి తెలుసు, నేను కొన్ని ఉదాహరణలు చెప్పి ఎట్లా వారు మంచిగా కోపపడి వారు క్రైస్తవ జీవితంలో స్టార్టింగ్ జబర్దస్త్ ఉంటుంది అని చెప్పిన మంచిగా ఉంటుంది, కానీ బిల్డింగ్ ఏమవుతుంది? కూలిపోతుంది. ఉదాహరణకి మోషే గారు చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, కానీ ఏమైంది? వీళ్ళు విసికించేటప్పటికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ బండతో మాట్లాడమంటే ఏం చేసిండు? కొట్టిండు, అంతనే. ఈయన పెద్ద ప్రార్థనాపరుడు కదా, కానానికి పోవు అని దేవుడు చెప్పిండు. ఏం ప్రయోజనం? నువ్వు హెడ్ మాస్టర్ అయి ఉండి స్టూడెంట్స్ కానానికి పోతారు, హెడ్ మాస్టర్ పోడు. ఈయన హెడ్ మాస్టర్ కదా, వీళ్ళకి ఎట్లుంటుంది చెప్పండి? చాలా బాధాకరమైన. ఎందుకు అలా జరిగింది? కోపం.
సో మీరు కూడా కోపం అలా నష్టపడుతుంది. అలాగనే ఉజ్జయ అన్న రాజు ఉన్నాడు. ఈ రాజును దేవుడు చాలా ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఏమవుతాడు? మనుషులను గర్విస్తాడు. గర్వించి యాజకుని పని కూడా చేయాలని అనుకుంటాడు. చేసుకొని ఏం చేస్తాడంటే ధూపార్తి వేయనికి పోతాడు. యాజకులు చెప్తారు, నైనా ఇది చేయకూడదు, ఇది యాజకులు చేయవలసిన పని అని చెప్తాడు. కానీ ఆయనకేముంటుంది? వారికి వినుటకు వేగిరపడే అలవాటు లేదు, మళ్ళీ మాట్లాడుటకు నిదానించే అలవాటు లేదు, కోపించుటకు నిదానించే అలవాటు లేదు. రాజు కదా, కోపించి యాజకుని మీదకే వెళ్ళిపోయి మళ్ళీ అంత కోపం వచ్చేస్తుంది, చంపేయాలని. వెంటనే కుష్ఠం వస్తుంది. దేవుడు ఇంత ఆశీర్వదించింది, ఆయన కుష్ఠరోగిగా చనిపోతాడు. సో కోపంని గురించి చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఓకేనా? సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము? 3 స్టెప్స్ నేర్చుకున్నాం. అలా కోపం మీ జీవితంని పాడు చేస్తుంది. ఆల్రెడీ మత్తయి సువార్త 5:22లో చదివాం. తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులు అవుతాడు. ఫస్ట్ కోపం నుంచి స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు? వ్యర్థుడా అంటాడు, తర్వాత ద్రోహి అంటాడు, ఎండప్ ఎక్కడైతాడు? నరకాగ్నిలో. దేంతో పోల్చిండో తెలుసా యేసుక్రీస్తు కోపంని? మీరు నరహత్య చేయొద్దన్న మాట మీరు విన్నారు కదా అంటాడు. మనం ఒకసారి చూద్దామా, ఎందుకంటే అర్థం కాదు. పాత నిబంధన గ్రంథంలో ఏదైతే నరహత్య ఉండేనో, కొత్త నిబంధన దాన్ని కోపంతో పోల్చాడు. మీరైతే అంటాడు, మీరు నరహత్య చేయొద్దన్న మాట మీరు విన్నారు కదా అని ఉంటుంది. ఉన్నదా 21లో? చదవండి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిన నరహత్యను గురించి కాదు, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శ. ముందుగా లేంది మర్డర్ చేస్తే విమర్శకి, కానీ ఇప్పుడేంది? కోపపడు. దేంతో పోల్చాడు? నరహత్యతో పోల్చాడు. నరహత్య చేస్తే ఎంత భయంకరమైన పనో, అలాగనే కోపపడితే కూడా అంతనే భయంకరమైన పని అని చెప్పాడు, పోల్చాడు. కాబట్టి కోపం అనేది ఎడికి పోతుంది? ఫస్ట్ విమర్శకు పోతుంది, తర్వాత మరి వ్యర్థుడా అంటాడు, తర్వాత ద్రోహి అంటాడు, నరకానికి ఎండ్ అవుతాడు. స్టెప్స్ ఇవన్నీ. సో మనం ఏం చేయాలి? నంబర్ 2, ఫస్ట్ ఏం చేయాలి? సమస్త వేషధారణను అబద్ధంను మానేసేయాలి. రెండవది, మనం వినుటకి వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, మళ్ళీ కోపపడుటకు నిదానించాలి. దేవుని వాక్యం ఏమైనా చెప్తే దాన్ని క్వశ్చన్ చేయకుండా క్వశ్చన్ చేయకుండా అంగీకరించాలంటే, ఇప్పుడు మనకున్నదన్న యోనాని చేప మింగేసింది అంతనే. యోనా ఎట్లా బతికిండు చేప కడుకులా? మనకు తెలియదు ఎట్లా బతికిండు. నమ్ముతున్నాం కదా. మీరు అందరు నమ్ముతారా యోనాని చేప మింగేసిందంటే? నమ్ముతారా? మరి భూమి యోనా కంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభు కదా, అవునా కదా? యోనా కంటే శ్రేష్ఠుడు అన్నాడు, సాలొమోన్ కంటే శ్రేష్ఠుడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు భూమి మీద మీరు ధనం సమకూర్చుకోవద్దని. మీరు నమ్ముతారా? మరి ఎంతమంది నమ్ముతారు అది? అంత నమ్మరు యోనా అని చెప్ప మింగేసినంత. ఎందుకంటే ధనం అంటే గుండె కొట్టుకుంటుంది. ప్రభు ఆ స్టోరీ చెప్పు, ఓకే, కానీ ఈ స్టోరీ చెప్పకు. ఇప్పటి నుంచి ఏం చేయాలి మీరు? ఎట్లనైతే అది నమ్మినరో యేసుక్రీస్తు ప్రభు, ఎందుకంటే యోనా కంటే శ్రేష్ఠుడు, సొలొమోన్ కంటే శ్రేష్ఠుడు, జీవవాక్యం దేవుని కుమారుడు.
కానీ చాలామంది దానికి నమ్మరు, ఆర్గ్యుమెంట్లు చేస్తారు, తర్జన భర్జనలు చేస్తారు. నాకు ఇష్టం లేదు, నేను నమ్ముతున్నాను. ప్రభు చెప్పాడు అంతనే, దాన్ని సాత్వికంతో అంగీకరించుట అంటారు. సో మీరు ఇవన్నీ ఏం చేయాలి? పునాదులు వేసుకోవాలి చదివినప్పుడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం? గట్టి పునాది మీద మన ఇల్లు కట్టుకుంటాము. అప్పుడు దాని మీద వర్షం కురిసినా, మరి వరదలు వచ్చినా, గాలి వీచినా ఏమీ కాదు. కానీ పునాది చక్కగా లేకపోతే ఆ ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది. సో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి మేము ఇవి కొత్తగా జన్మించినప్పుడు, మిమ్మల్ని అంగీకరించినప్పుడు మేము ఏమేమి చేయాలి అన్నది మేము పునాది వచనాలను మేము తీసుకున్నాం. ప్రభువా, మేము అలాగ జీవించుటకు మీరు మాకు సహాయం దయచేయండి అని